చేసినా తప్పులే, ఎంతో కొంత లోటుపాట్లు అనేటువంటి ఉంటాయి. జీసీ గంగూబాయి గారు ప్రతి నెల ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి ఆశ్రమ అవసరాల నిమిత్తము 1,000 రూపాయలు దానం చేస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి వారికి ఆశీర్వాదాలు ఇస్తారని ఆశిస్తున్నాం. ఇంకా కూడా ఎవరైనా ఈ కార్యక్రమాలకు అనువంతుగా సహాయ సహకారాలు అందించాలనుకుంటే మా యొక్క కార్యవర్గం ఉంది, కమిటీ ఉంది, రాజరెడ్డి గారు ఉన్నారు, నరసింహరెడ్డి గారు ఉన్నారు. వారికి మేము వివరాలు అందించి యజ్ఞానికి, సాధువులకు, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. ఓం విశ్వాని దేవ సవితర్భూతాని పరాశుభ యద్భద్రం తన్నః శుభ. మొన్న ఆ మధ్య మేము భక్తులకి వెళ్ళాం. అయితే ఎప్పుడు చూసినా కానీ అక్కడ వాళ్ళు ఒక కుక్క పిల్ల తెచ్చుకున్నారు. ఎందుకమ్మా ఈ కుక్క పిల్ల ఎప్పుడు చూసినా అరుస్తుంది, చాలా చిత్రంగా ప్రవర్తిస్తుంది, తీసేయండి, ఎందుకు కుక్కలు తెచ్చుకున్నారు, ఈ శాస్త్రాలు ఎక్కడ చెప్పలేదు కదా, ఆవును తెచ్చుకోండి అని చెప్పారు. ఆవు సేవ చేయండి, కుక్క ఎందుకు అని చెప్పి అని మేము అన్నాం. అంటే స్వామీజీ ఈ కుక్క ఎవరైనా వస్తే తొందరగా మరుగుతుంది, నేను బెడ్రూమ్లో పడుకుంటే ఎవరు వచ్చినా అరుస్తుంది, ఇక్కడ కుక్కలు చివరిగా పెట్టాలని తొందరగా అలర్ట్ చేస్తుంది అని చెప్పి ఆ కుక్క గురించి ఆయన చెబుతూ పోయింది. చెబుతూ ఆ కుక్క ఎంతో నేర్చుకోవడం, ముద్దు చేయడం చేసింది. ఆ ముద్దు ఇందాక వచ్చిందంటే ఆ కుక్క వచ్చి వాళ్ళ బెడ్రూమ్లోనే పడుకుంటుంది, వాళ్ళ పక్కనే నిద్రపడుతుంది, వాళ్ళతోనే ఉంటుంది, వాళ్ళు తింటూనే వచ్చి అక్కడ కూర్చుంటుంది. అంత మమేకం అది అయిపోయింది. ఎంత వాళ్ళు ఎట్లా అయిపోయారంటే అంతిమంగా ఆ కొడుకు కన్నా కుక్కనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంతలా అది వాళ్ళని ప్రభావితం చేసింది. మరి ఎందుకు ఆ కుక్క అంతలా ప్రభావితం చేసింది? వాళ్ళ కొడుకు ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నాడు? కొడుకు కంటే కుక్క ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే కుక్కకు ట్రైనింగ్ ఇస్తారు. కుక్కకు చెప్పినట్టు ఎంత వినాలి, ఎవరు వచ్చినప్పుడు మురగాలి, ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా వారికి చెప్తారు. చిన్నప్పటి నుంచి వారికి దాన్ని ఆ విధంగా ట్రైన్ చేస్తారు. కాబట్టి కుక్క చెప్పినట్టు ఉంటుంది, వాళ్ళకి నచ్చుతుంది. మరి కొడుకుకు ఎవరు ట్రైనింగ్ ఇస్తారు? కొడుకుకి ఎవరు చెప్తారు? ఈరోజు ఎక్కడికైనా కానీ ప్రతి ఇంట్లో అందరూ చెప్పేవాడిది ఒకటే, కుక్క వింటుంది కానీ కొడుకు వినడు. కుక్క చెప్పినట్టు వింటుంది, కుక్క క్రమశిక్షణ ఉంటుంది కానీ కొడుకు క్రమశిక్షణగా ఉంటాడు. కొడుకు చెప్పింది వినడు, కొడుకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. మా చేతుల్లో లేడు. కాబట్టి చేయి వేసుకొని కుక్కలు పెంచుకుంటారు, చాలా చక్కగా ఉంది అని అందరూ భావిస్తున్నారు. కాబట్టి మనుషులకు సంస్కారం అనేటువంటిది అవసరం. ప్రతి వ్యక్తికి చిన్నప్పటి నుంచే మనం సంస్కారం అనేటువంటిది ఇవ్వాలి. ఈ మన టెంపుల్కి వెళ్ళాము, టెంపుల్కి దగ్గర ఒక కార్యక్రమం చేశాం. అక్కడ ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం ఆపండి, మేము యాటలు కోసుకుంటాము, మేము 3 యాటలు తెచ్చుకున్నాము, మా యాటలు మేము కోసుకుంటాము, ఈ కార్యక్రమం తొందరగానే మా యాటలు కోసుకుంటాము. ఒకటే గోల ఏదో విధంగా చేసి నచ్చ చెప్పి ఏదో చేసి మొత్తం ఒక కాటను కోసి అక్కడంతా యజ్ఞం అయితే సుసంపన్నం చేశారు. ఆడవాళ్ళందరూ వచ్చారు, ఒక 100 మంది ఆడవాళ్ళు వచ్చారు, కూర్చున్నారు. అందరూ చెప్తాం, యాటలు వస్తే లాభం ఏమిటి, యజ్ఞం చేస్తే లాభం ఏమిటి, దేనివల్ల మీ యొక్క జీవితంలో మార్పు వస్తుంది అని చెప్తే, స్వామీజీ మాకు ఇలాంటి విషయాలు ఎవరు చెప్పలేదండి, మేము కూడా చాలా మంది చెబుతున్నాము, ఈ ఆటలు రోజులు మానేయండి, ఈ రక్త తర్పణాలు మానేయండి అని చెప్తే మా భర్తలు వినట్లేదు, వాళ్ళు అదే పనులు చేస్తూ ఉన్నారు నిరంతరము. మా జీవితంలో మీరు చెప్పినట్టు ఏ విధమైనటువంటి ఎరువు బొదువు అనేది ఏమీ లేదు. ఏళ్ళు గడిచిపోతున్నా కానీ మా ఇల్లు ఎట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి, మా రోగాలు అట్లే ఉన్నాయి, మా జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఆఖరికి
చెప్పంగా ఆ రోజు మేకలు పోయలేదు. ఆడవాళ్ళంతా కూడా ఐక్యంగా అయిపోయి ఈరోజు మేము యజ్ఞం చేశాము, పవిత్రంగా ఉన్నాము, ఈరోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో మేకలు వేయడం అని చెప్పి మగవాళ్ళతో గొడవ పెట్టుకొని ఆ రోజు మేకలు వేయడం మార్పిచ్చేసాం. మేము వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత చేసుకున్నారు. ఆ పండుగ 3 రోజులు వెళ్ళు పెట్టుకొని చేసుకున్నారు. కాబట్టి మనిషికి ఏం కావాలి అంటే మనిషికి సంస్కారం కావాలి. సంస్కారవంతులే మనకు హితాన్ని కలిగిస్తారు. కుసంస్కారాలు అంతా కూడా మన శత్రువులు అవుతారు. వాళ్ళు ఎందుకంటే మేకలు వేయాలి, ఇది చేయాలని పట్టుబట్టారంటే వాళ్ళ తల్లిదండ్రులు వారికి ఏ సంస్కారం ఇవ్వలేదు. ఇది ధర్మము, ఇది దేశము, ఇది వేదము, ఇది యజ్ఞము అని చెప్పి తల్లిదండ్రులు ఎవరికి మనకు చెప్పలేదు. తల్లిదండ్రులు కోసుకొని తిన్నారు, వాళ్ళు కూడా కోసుకొని తింటున్నారు. తల్లిదండ్రులు తాగుతున్నారు, వాళ్ళే తాగుతున్నారు. ఈ పరంపర అనేటువంటి వాళ్ళకు ఉంది. మాలాగా చెప్పేవాళ్ళు వాళ్ళకి ఎవరికి దొరకలేదు. ఏమమ్మా మీ పంతులు ఎప్పుడు చెప్పలేదా అని మా గురువుగారు దగ్గర కసుకున్నారు. మగవాళ్ళందరూ ఎందుకు వస్తున్నాను, ఆడవాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏమైంది, మీ పంతులు ఏం చెప్తున్నా? పంతులు ఏం చేస్తారు స్వామి, ఇచ్చింది తీసుకుంటారు, జోబులో పెట్టుకుంటారు, పూజ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇలాంటి మీరు ఎప్పుడైనా ఈ విషయాలు ఎవరు చెప్పారు స్వామి. కాబట్టి మన వ్యవస్థ అంతా కూడా మేము వచ్చిన తర్వాత అంకాపురంలో 5 గుళ్ళు కట్టారు. 5 గుళ్ళు కట్టారు. 5 గుళ్ళు కట్టారని తాగడంలో ఒక విస్కీ బాటిల్ కూడా కట్టలేదు. రోజు కింద ఒక విస్కీ బాటిల్ పెరుగుతుంది తప్ప తాగడం మాత్రం ఎవరు మానట్లేదు. కాబట్టి గుళ్ళు కట్టడం వల్ల సంస్కారం పెరుగుతుందా? మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల 1000 కోట్ల మద్యం అనేది అమలు అవుతుంది. మరి ఇన్ని గుళ్ళు కట్టుకుంటూ పోతున్నారు, సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? సంస్కారము గుళ్ళ వల్ల సంస్కారం అనేటువంటిది రాదు. మరి గుళ్ళు ఎందుకు కట్టిస్తున్నారు అంటే పంతులకు పైసలు రావడానికి, పంతుల ఆదాయం పెరగడానికి. మీరు ఎన్ని గుళ్ళు కడితే పంతులు అంత ఆదాయం వస్తుంది. ఈరోజు పండితుడి వ్యవస్థ ధర్మాన్ని ఉద్ధరించడానికి, సత్యాన్ని చెప్పడానికి లేదు. కేవలం పైసలు జోబులో వేసుకోవడానికే ఈ యొక్క పురోహిత వ్యవస్థ అనేటువంటి అంతకుమించి ఏమీ లేదు. రాజేంద్ర గారు ఉన్నారు, వాళ్ళ 3 మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళ నాలుగు మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. నరసరెడ్డి గారు మనవాళ్ళు అయితే అమెరికాలో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, వాళ్ళు చైనా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు వాళ్ళ మనవాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. మరి వేదం ఎవరు చదవాలి, శాస్త్రం ఎవరు చదవాలి, యజ్ఞాలు ఎవరు చేయాలి చెప్పండి? ఎవరు చేయలేదు. ఇక అనాథాశ్రమం ఉంది, సదానంద రెడ్డి గారి అనాథాశ్రమం మనం వెళ్ళాం. పిల్లలంతా కూడా మేము పోతే ఏదో విధ జీవులు వచ్చినట్టు చూస్తున్నారు. అరే స్వామీజీలు వచ్చారు, ఎర్రబడ్డలు వేసుకుని వచ్చారు, దండం పెడతాం, ఏమీ లేదు. సంస్కారాలన్నీ కూడా సర్వనాశనం అవుతున్నాయి. ఎక్కడ కూడా మన ధర్మము, మన దేశం అనేటువంటిది ఎక్కడా లేదు. ఇంగ్లీషు చదువులు ఎట్లా చదివేటట్టు వ్యవస్థ ఉందో వేదాలు చదవడానికి కూడా వ్యవస్థ అనేది అవసరం. వేదాలు చదివే వ్యక్తికి, యజ్ఞాలు చేసే వ్యక్తికి ఇచ్చేటువంటి దానమే అసలైనటువంటి దానం. అది కాకుండా మీరు ఎవరికి రూపాయి ఇచ్చినా దాని వల్ల మీకు వచ్చే ప్రయోజనము ఏది కూడా లేదు అని చెప్పచ్చు. రాముడు ఋషులు చెప్పినట్టు విన్నాడు. చక్రవర్తి సామ్రాజ్యం అన్నాం అంటే ఈ భూమండలాన్ని అందరినీ కూడా పాలించినటువంటి రాజు ఉండేటువంటి వాడు. ఆ రాజు కూడా మొట్టమొదటిగా ఏ కార్యం చేయాలన్నా పురోహితుల దగ్గరికి, పండితుల దగ్గరికి వచ్చి అతని ఆజ్ఞ తీసుకొని కార్యక్రమాలు చేసేటువంటి సాంప్రదాయం ఈ యొక్క దేశంలో ఉండేది. ఇప్పటికి కూడా ముస్లింలలో, క్రైస్తవులలో వాళ్ళ మౌల్వి, వాళ్ళ ఫాదర్ ఏం చెప్తే అదే ఆ ఇంట్లో జరుగుతుంది. కానీ హిందువులలో ఆ సాంప్రదాయం అనేటువంటిది చాలా తగ్గిపోయింది. కాబట్టి హిందువుల పిల్లలు అంతా కూడా హిందువుల తల్లిదండ్రులకు శత్రువులుగా, ధర్మ ద్రోహులుగా, దేశానికి, ధర్మానికి, దేనికి పనికిరాని ఒక చెత్త సరుకులాగా ఈ సంతానం అనేటువంటిది తయారవుతుంది. కాబట్టి మన సంతానానికి అటు వేద సంస్కృతిని, అటు యజ్ఞ సంస్కృతిని ఈ 2 ఇవ్వాలి. మా గురుజీకి ఒక ఫ్యామిలీ భక్తులు ఉన్నారు. అయితే
వారు ఆ అబ్బాయికి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆయనకు తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. వీరు ముగ్గురు అన్నదమ్ములు అయితే తల్లిదండ్రికి అనారోగ్యం వచ్చింది, మూలపడ్డారు. ఎవరు చేస్తారు అంటే నువ్వు చేస్తావా, ముగ్గురు తప్పించుకోరు. నడిపి వ్యక్తి ఏమో మాయమైపోయాడు, వాడు ఎక్కడున్నా తెలియదు. పెద్దవాడేమో నాకు చాతగాలని చేతులు ఎత్తేసాడు. మేము ఎవరి ఇంట్లో అయితే నిత్యము అద్భుతం చేస్తామో ఆయననే ఆ ఇద్దరు తల్లిదండ్రులు తెచ్చుకున్నాడు. ఆయననే వాళ్ళిద్దరిని పెంచాడు, పోషించాడు. చనిపోయేంత వరకు నాకు తెలిసి ఒక 10-15 లక్షలు వైద్యానికి ఎంతైందో అంత మొత్తం ఆయన భరించాడు. పెద్దోళ్ళగా చూసుకోవచ్చు. పెద్దోళ్ళు ₹1 ఇవ్వలేదు, పట్టించుకోలేదు. ఆమె వీళ్ళింట్లోనే మంచం మీద మూత్రం పోయింది, లెట్రిన్ పోయింది, అన్ని మనుషులు పెట్టి మరీ చేయించాడు. మరి ఆ ముగ్గురు ఒకరేమో చేయించాడు అంటే ఈయనకు మాత్రమే సంస్కారం అనేటువంటిది ఉంది, ఈయనలో మాత్రమే ధర్మం అనేటువంటిది ఉంది, ఈయనకు మాత్రమే తల్లిదండ్రుల యొక్క గొప్పతనం అనేటువంటిది ఆయన ఒకరికి తెలుసు కాబట్టి ఆయన చేశాడు. వాళ్ళ ఇంట్లో మా గురించి నేను వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది, 13-12 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు నుంచే మా గురుగారు వాళ్ళ ఇంట్లో యజ్ఞాయాలు చేసేవారని పదే తల్లిదండ్రుల గురించి, ధర్మం గురించి, దేశం గురించి నిరంతరం చెప్పడం వల్ల తల్లిదండ్రులను అక్కడ వదిలిపెట్టడం తప్పు. వారికి సేవ చేయాలి, మన ఆస్తిపాస్తులు అర్పించైనా వాళ్ళకి వైద్యం అందించాలి అనేటువంటి మంచి భావన అతనిలో ఉంది. ఎంతోమంది చెప్పారు, ఎన్నో మనస్పర్ధలు వచ్చాయి భార్యతో, కుటుంబం వాళ్ళతో, అత్తగారి వాళ్ళతో. అయినా కానీ అమ్మను నాన్నను వదిలిపెట్టకుండా ఎంత డబ్బు ఖర్చు అయితే అంత పెట్టేసి ఆయన చేశారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మాంసం మద్యం తింటారు. ఈయన చేసింది ఎప్పుడు కూడా వాళ్ళు తెలుసుకోరు. ఎంత దుర్మార్గం ఆలోచించారు. ఎందుకంటే అన్ని చేసి అన్ని లక్షలు పెట్టి చేసినా కానీ నాకు మటన్ పెడతలేవు, నాకు చికెన్ పెట్టలేవు అని చెప్పి బంధువులతో బదనాలు చేశారు వాళ్ళ అమ్మని. ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా సంస్కారం అనేది లేదు. సంస్కారం ఉంటే ఎవరు నా మనిషి, ఎవరు పరాయి మనిషి అనే భావన, అనే విజ్ఞత, బుద్ధి అనేది ఉంటుంది. ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు, ఎవరు నా హితాన్ని కాంక్షిస్తున్నారు, ఎవరు నాకు ద్రోహం చేస్తున్నారు ఏమీ లేదు. ఆ పాప చెప్పుకొని చాలా బాధపడ్డాడు. మా అమ్మ మా చెల్లెల దగ్గర పోయి మా గురించి ఏమేమో చెప్తుంది, నేను ఇంత సేవ చేస్తున్నా అయినా కానీ నా గురించి ఇంకా బదనాలు చేస్తుంది అని చెప్పుకొని మా గురుగారు చెప్పుకొని చాలా బాధపడుతుంది. ఎందుకంటే మాంసాహారము, మద్యపానం ఇవి చెప్పి మాకే బోరొస్తుంది తప్ప తినడానికి తాగడానికి ఎక్కడ బోరొస్తుంది. మాంసం మద్యం చెప్పి మాకు లాస్ట్ వస్తుంది, బోర్ వస్తుంది. కానీ తాగడానికి తినడానికి బోర్ పడుతూనే లేదు. అసలు ఇంట్లో తినడం ఇంకా తింటూనే ఉన్నాడు, తాగడం తాగుతూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు. కాబట్టి ధర్మం పట్ల మనకు జిజ్ఞాస అవసరం. తల్లి ఏం చేయాలి, కొడుకు ఏం చేయాలి, కొడుకు హద్దులు ఏమిటి, తండ్రి హద్దులు ఏమిటి, తల్లి హద్దులు ఏమిటి, ఎవరు ఎక్కడెక్కడ ఉండాలి, ఏ పరిస్థితుల్లో ఎవరితో ఏ విధంగా మెలగాలి, ఏ విధమైనటువంటి వ్యవహారం మనకు పుణ్యాన్ని ఇస్తుంది. ప్రతి వ్యవహారం, ప్రతి పని మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా మనకు లాభం కలిగించాలి. అటు ధార్మికంగా, ఇప్పుడు ఐహికంగా రెండు సుఖాలు మనకు కావాలి. అలాంటి మనం చెయ్యట్లేదు. ఈరోజు హోలీ పర్వం అని చెప్పారు, రంగుల పర్వం. హోలీ వస్తే రంగులు చల్లుకుంటారు, దీపావళి వస్తే పాలలో పేరు వేసుకుని తింటారు, సంక్రాంతి వస్తే నూనెలతో లడ్డూ వేసుకుని తింటారు, వినాయక చవితి పాయసం చేసుకుని తింటారు. ఇక ఏ పండుగ వచ్చినా చేసుకొని తినడం తప్ప వేరే ఏమీ మన హిందూ సమాజంలో కనబడట్లేదు. కేసులు అయితే కోర్టులకు పోతున్నారు, పోలీస్ స్టేషన్లకు పోతున్నారు, రోగం వస్తే వైద్యం దగ్గరికి పోతున్నారు. హిందూ సమాజం ఇదంతా కూడా. కానీ మన ఋషులు ఏం చేశారంటే ప్రతి పర్వాన్ని కూడా ధర్మంతో మమేకం చేశారు. ప్రతి పండుగలు కూడా యజ్ఞంతో మమేకం చేశారు. ఇది రంగుల పండుగ అంటున్నాం. ఆ యజ్ఞంలో ఏం రంగులు ఉన్నాయి ఎప్పుడైనా గమనించారా? ఎరుపు రంగు ఉంది, పసుపు రంగు ఉంది, ఇట్లా చెప్పుకుంటే 7 రంగులు అన్నారు. అట్లా సప్తజిహ్వాహ అంటే 7 రంగులు ఉన్నాయి. అయితే మన జీవితం కూడా రంగులమయమే. మనిషి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తెలుగు వస్త్రాలు ధరిస్తాడు. ఎందుకంటే పవిత్రంగా, శుద్ధంగా ఉండాలి, రాగద్వేషాలు లేకుండా ఉండాలి, గురువుకు సేవ చేయాలి,
పవిత్రమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి, మానసిక పవిత్రత ఉండాలి అని చెప్పి బ్రహ్మచారి తెలుపు వస్త్రాలు ధరిస్తాడు. బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థుడు అవుతాడు. గృహస్థుడైనప్పుడు ఏం చేస్తాడు? రకరకాల బట్టలు ధరిస్తాడు, రకరకాల రంగులు మారుస్తాడు. ఈరోజు ఒక పాయింట్, వేరొక పాయింట్, ఈరోజొక చీర, రేపొక చీర, ఎల్లుండొక చీర, అలా రకరకాల రంగులు గృహస్థంలో మారుస్తాడు. గృహస్థం అయిపోయింది, ఇక రంగులు మార్చడం ఉండదండి. వానప్రస్థంలోకి వస్తాడు. వానప్రస్థంలో పసుపు వస్త్రాలు ధరిస్తాడు. పసుపు రంగు వానప్రస్థం ఉన్నటువంటి వ్యక్తులు పసుపు రంగు ధరిస్తారు. ఎందుకంటే మంగళకరమైనటువంటి కార్యాలు చేయాలి, పవిత్రమైనటువంటి కార్యాలు చేస్తాడు వానప్రస్థంలో. ఇక అంతిమంగా ఈ యొక్క కాషాయాన్ని ధరిస్తాడు. ఎందుకు అంటే అటు బ్రహ్మచర్యంలో యజ్ఞం చేశాడు, గృహస్థంలో యజ్ఞం చేశాడు, వానప్రస్థంలో యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసి 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 ఏమైపోయాడంటే ఆ యజ్ఞం లాగా మారిపోయాడు. ఆ త్యాగం, అగ్నిలో ఉన్నటువంటి ఆ త్యాగం యొక్క శక్తి అతనిలో వచ్చింది. అందుకే అతను ఏమంటున్నాము? సన్యాసి అంటున్నాము. రాగము, ద్వేషము, మోహము అన్నీ వదిలిపెట్టేశాడు. సంసారం మీద ప్రతి ఉన్నటువంటి వ్యామోహం అంతా కూడా కరిగించుకేస్తున్నాడు. అందుకే సన్యాసి ఏ రంగు వేస్తున్నాడు? కాషాయం రంగు ఆ సన్యాసి ధరిస్తూ ఉన్నాడు. కాబట్టి ముస్లింలకు ఆకుపచ్చ రంగు వాళ్ళు బాగా పాటిస్తారు. క్రైస్తవులు తెలుపు రంగు బాగా వస్త్రాలు వేస్తూ ఉంటారు. మన క్రైస్తవంలో కాషాయానికి చాలా గొప్పతనం అనేటువంటిది ఉంది. కాబట్టి రంగులు మన జీవితాల్లో ఎంతో మార్పులు తీసుకొస్తాయి. మన జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణను ఆ రంగులు ప్రస్ఫుటం చేస్తాయి. కాబట్టి మన జీవితము రంగులమయం కావాలి. స్థిరమైనటువంటి రంగు ఎప్పుడు వస్తుంది అంటే సన్యాసి అయినప్పుడు, దీక్ష తీసుకున్నప్పుడు స్థిరమైనటువంటి ఒకే రంగు వేస్తారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళంతా కూడా నలుపు రంగు వేసుకుంటారు. అంటే ఒకే ఒక రంగును ధరించడం అంటే దీక్షలో ఉన్నారు అని అర్థం. రంగులు మారుస్తున్నారంటే సంసారి అని అర్థం, ఊసర వెళ్ళి అని అర్థం. రోజుకో మాట, రోజుకో చేష్టలు, రోజుకో విధంగా ప్రవర్తించడం చూస్తుంటాం మనం చాలా మంది సంసారంలో. కాబట్టి అగ్నిహోత్రం చేస్తూ మన జీవితాన్ని పవిత్రం చేసుకోవాలి, పునీతం చేసుకోవాలి. కేవలం అగ్నిహోత్రం ద్వారా మాత్రమే మన జీవితంలో వచ్చేటువంటి సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం జీవితంలో ఏ కార్యం చేయాలన్నా కానీ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని, పండితులు చెప్పినటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే పోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే మన యొక్క స్వభావాన్ని బట్టి మనలో రజోగుణము, తమోగుణము, సత్వగుణం అని 3 ఉంటాయి. సత్వగుణము తెలుపుకు ప్రతీక, రజోగుణము ఎరుపుకు ప్రతీక, తమోగుణము నలుపు రంగుకు ప్రతీక అని చెప్పారు. సత్వగుణం ఉన్నటువంటి వ్యక్తులు గురువులను ప్రేమిస్తారంట, గురువులను ఆదరిస్తారు, గురువుల కోసం ఏమైనా చేస్తారు. దాన్ని సత్వగుణం అన్నారు. విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్నారు, అడవిలోకి వెళ్ళి రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు. నేను రాజ్యం పాలించుకోవాలని చెప్పి రాముడు అక్కడ కూర్చోలేదు, వచ్చి ఆ యజ్ఞాన్ని రక్షించాడు. అంటే మనిషి యొక్క పరాక్రమం ఏదైతే ఉందో అది ధర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడాలి. అది సాత్వికతతో మాత్రమే సాధ్యం. మాంసము, మద్యము వదిలిపెట్టదు. మనిషికి ఎప్పుడు కూడా సాత్వికత అనేది రాదు. ఆ గురువుని ప్రేమించలేడు వాడు ఎప్పుడైనా ఎన్నేళ్ళు బతికినా, ఎన్నేళ్ళు ఉన్నా కానీ వాడు గురువుకి శత్రువే. గురువుని ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేడు, అది అసంభవం. గురువుకి వానికి మధ్య ఆ యొక్క మానసికమైన సంబంధం ఎప్పుడు ఏర్పడదు. ఎన్నేళ్ళున్నా గురువే ఉంటాడు, శిష్యుడే ఉంటాడు. కాబట్టి సాత్వికత ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడే గురువు యొక్క మనస్సును అర్థం చేసుకుని గురువుకు మనము దగ్గర కాగలుగుతాం. గురువు యొక్క అవసరాలను మనము పరిగణలోకి తీసుకొని గురువుకు అనుగుణంగా మనము మన యొక్క ఆచరణను తీర్చిదిద్దుకున్న వాళ్ళని అవుతాము. కాబట్టి బ్రాహ్మణుడికి సాత్వికతకు తెలుపు రంగు ప్రతీక అని చెప్పారు, క్షత్రియుడికి ఎరుపు రంగు ప్రతీక అని చెప్పారు, రాక్షసులకు నలుపు రంగు ప్రతీక అని చెప్పారు. ఐసిస్ ఉంది, ఉగ్రవాద సంస్థ, నల్ల జెండాలు పెట్టుకొని తిరుగుతారు. నక్సలైట్లు ఎరుపు రంగు పెట్టుకొని తిరుగుతారు. ఉగ్రవాదులంతా కూడా నలుపు రంగు జెండాలతోనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు.
మీరు గమనించండి, ఐసీసీ పెద్ద ఉగ్రవాద సంస్థ ప్రపంచంలోనే వాళ్ళ జెండా మొత్తం కూడా నలుపు రంగులో ఉంటుంది. ఇది రాక్షస స్వభావం అని చెప్పారు. కాబట్టి మనము ఈ యొక్క నలుపు రంగులు, ఆ ఎరుపు రంగులు, ఈ రంగుల ప్రపంచాన్ని వదిలిపెట్టి సత్వమైనటువంటి ఏ విధమైనటువంటి రంగులు లేని ఆ యొక్క తెలుపు రంగును మనము పొందాలి. అలా పొందాలి అంటే మనం నిరంతరం కూడా అగ్నిహోత్రం చేస్తూ మన జీవితాన్ని పవిత్రం చేసుకోవాలి. కాబట్టి మీ యొక్క సంతానానికి సంస్కారాలు ఇవ్వండి. ఎప్పుడు చూసినా కానీ పెద్దవాళ్ళే వస్తున్నారు. 60 మంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు నిండిన వాళ్ళే వస్తున్నారు. సాంసారిక కార్యక్రమాలు అన్ని చేసి పిల్లల్ని అన్ని చేసి వాళ్ళు అన్ని చూసుకుని తీరిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకే వీలవుతుంది. మరి యువకులకు ఆ యొక్క వినాయక చవితిలో వినాయకుడు పెట్టడానికి చేతనవుతుంది, ఆ డెక్కుల ముందు ఆడడానికి చేతనవుతుంది, సినిమాలు ఫస్ట్ షో చూడడానికి వీలవుతుంది. ఈ అడ్డమైన పనులు చేయడానికి అన్ని కూడా యువకులకి సాధ్యమవుతుంది. కానీ యజ్ఞం చేద్దాము, కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నామని ఎవరు కూడా సాధ్యం కావట్లేదు. లక్షల కోట్ల రూపాయలు మన సంతానానికి ఇస్తున్నాం, కానీ వానికి సంస్కారం మనం ఇవ్వట్లేదు. సంస్కారం ఇవ్వకపోతే సర్వనాశనం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ముస్లిం వ్యక్తి ఖురాన్ చెప్తున్నాడు, మౌలవి చెప్పినట్టు నేను చెప్తే ఇంటో లేకపోతే లేదు, ఆ మౌలవి గురువు చెప్పినట్టు విను అని చెప్తున్నాడు. వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడు. కానీ మన హిందువులు తల్లి చెప్పినట్టు వినడు, కళ్ళు చెప్పినట్టు వినడు, గురువు చెప్పినట్టు వినడు, ఎవరు చెప్పినా వినడు. ఇక్కడ రాడు పోయి ఆ బార్లలో అక్కడ ఇక్కడ విస్కీ తాకుంటూ బీలు తాకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సంస్కృతి అనేటువంటిది చాలా ప్రమాదకరం. ప్రపంచంలో హిందువుల పిల్లలతోనే ప్రమాదం ఉంది తప్ప మిగతా ఎక్కడ కూడా ప్రమాదం లేదు. మీరు గమనించండి, కొన్ని హైదరాబాద్లో ఒక క్యాబ్ రెండు తీసుకోండి, కొన్ని రోజులు ఉండండి, మీరు ఎన్ని క్యాబ్లలో తిరిగినా అంత తురుకులే ఉంటారు. వాళ్ళు 10వ తరగతి 1వ తరగతి 2వ తరగతి ఉన్నట్టు ఉంటారు. మొన్న నిర్మల్కు అక్కడ డిమార్ట్లోకి వెళ్తే డిమార్ట్ మొత్తం ముస్లిం పిల్లలే ఉన్నారు. వాళ్ళ సంతానం కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం 10 ఇంటర్మీడియట్ చదివేసి వచ్చి పనులు చేసుకుంటూ అమ్మ నాన్నని పోషించుకుంటూ ఉన్నారు. ఇంజనీరింగ్ చదివించాము, ₹1 సంపాదిస్తున్నాడు. అయినా కానీ తల్లిదండ్రులు అని చెప్పి కనీసం గౌరవం ఇచ్చి భక్తిగా శ్రద్ధతో ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, నీ ఆరోగ్యం ఏది, నీ పరిస్థితి ఏంది, నువ్వు మాకు ఇంత చేసి పెట్టావు కదా, ఒకరోజు నీ కాలు పట్టుకుంటా, నీ కాలు ఒత్తుతా, నీకు ఎట్లుంది, ఇలాంటివి ఎక్కడ కూడా నాకు ఇంకో సంవత్సరంలో కనిపించట్లేదు. తిన్నదో విని ఆడ ఉపయోగం వస్తే తీసుకుపోయి అక్కడ వాడాడు, అక్కడ నుంచి సీదా మార్చింగ్ చేయాలి, వేరేదేం లేదు, శ్మశాన వాటికే తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి సంస్కారం అనేటువంటిది మన సంతానానికి అత్యంత అవసరం, అంతకు మించి వేరొకటి లేదు. కాబట్టి మీరంతా కూడా ఈ సంస్కారాన్ని తీసుకెళ్ళి మీ పిల్లలకు ఇవ్వండి. వారు కూడా వస్తే వారికి ధార్మికమైనటువంటి ధర్మయుక్తమైనటువంటి సంస్కారాన్ని ఇస్తాము. వేదము చదువుకున్న వ్యక్తికి, యజ్ఞయాగాలు చేసేటువంటి వ్యక్తికే మీరు దానం ధర్మం చేయండి. ఆ వ్యవస్థ కోసమే మీరు పనిచేయండి. ఇక మిగతా ఏ వ్యవస్థ కోసం మీరు ఎంత పని చేసినా అవి తండ్రి. ధన్యవాదాలు.